అందరికీ శరణు శరణార్థులు. శ్రీమాన్ భక్త కనకదాసుల వారి సమగ్ర జీవన చరిత్ర గురించి తెలుసుకుంటూ ఆయన యొక్క జీవనంలో జరిగినటువంటి విషయాలని, ఆయన జీవిత చరిత్రని మనం ఆయన కీర్తనల ద్వారా, ఆయన యొక్క గురువు గారి చరిత్ర ద్వారా, ఆయన సమకాలీనటువంటి మిత్రుల ద్వారా మనం ఆయన జీవన చరిత్రని తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. కనకదాసుల వారు హంపి విజయనగర చక్రవర్తుల యొక్క రాజధాని, అక్కడ ఆనేగొందిలో ఆయన యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అటు తర్వాత అక్కడే ఉన్నటువంటి వ్యాసరాయల యొక్క శ్రీమఠంలో ఆయన ఆధ్యాత్మిక శిక్షణను తీసుకున్నాడు అని చెప్పొచ్చు. ఇది ద్వైతమత సంస్థాపకుడైనటువంటి మధ్వాచార్యుల యొక్క శిష్య ప్రశిష్య యొక్క పరంపరలో ఉన్నటువంటి మఠం. అక్కడ ఆయన శిష్యులైనటువంటి నరహరి తీర్థ, శ్రీ పాదరాజులు, వారి శిష్యుడే వ్యాసరాయలు. ఇది శిష్య పరంపర. ఈ వ్యాసరాయనికి ఇంకొక పేరు ఏంటంటే శేషాశేష ప్రహ్లాద అంటారు ఆయన. కనకదాసుల వారి ఒక కీర్తనల్లో తన గురువుగారైనటువంటి వ్యాసరాయల్ని శేషాశేష ప్రహ్లాదన అవతారము అని చెప్తాడనమాట. ఈ రకంగా ఆయన తన యొక్క గురువుని పొగుడుతాడు. అంటే భాగవతంలో చెప్పినట్టుగా భక్త ప్రహ్లాదుని యొక్క పునర్జన్మనే మన వ్యాసరాయలు అని చెప్పడం జరుగుతోంది. అంటే వెనకటి జన్మలో ఆయన ప్రహ్లాద అవతారం అని, ఇప్పుడు వ్యాసరాయలుగా జన్మించాడని చెప్పడం జరుగుతోంది. వ్యాసరాయలు గారికి చాలామంది శిష్యులు ఉండేవారు. వాదిరాజులు, విజయేంద్ర, పురంధరదాస, వైకుంఠదాస, ఇందులో కనకదాసులు కూడా జతలో ఉండేవాడు. వీళ్ళందరి జతలో కనకదాసుల వారు కూడా ఉండి ఆధ్యాత్మిక విద్యని అభ్యసించేవాడు. ఆత్మ పరమ పురుషోత్తమ కృపాపాత్ర అనేటువంటి ప్రహ్లాద కుమారుని యొక్క ఒక కీర్తని రాస్తాడనమాట మన కనకదాసుల వారు. ఏమని అంటే, పూసను కండీరా సుప్రహాదన కండీరా నమ్మను కూసను కండీరా సుప్రహ్లాదన కండీరా అని. అంటే తన వ్యాసరాయల్ని అతను తలుచుకుంటూ ఆయన గొప్పతనాన్ని తెలియచెప్తూ చెప్పినటువంటి కీర్తన ఇది. ఈ రకంగా వ్యాసరాయల వారు ప్రహ్లాదునితో పోల్స్తూ వెనకటి కాలంలో హిరణ్యకశిపుని కుమారుడుగా జన్మించి ఆ హరిని స్తంభంలో చూపించినటువంటి గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు అన్నమాట. ఈ రకంగా వ్యాసరాయల వారిని పొగుడుతూ ఆయన ప్రసిద్ధ వ్యాసరాయరంబ కూసు ప్రవీణ విద్యయుళ్ ఎనిసిದ కూసు ప్రహ్లాదನೆಂಬ ఆహ్లాదದ కూసు ప్రసన్న కాగినెలె ఆదికేశవన కూసు అని తన గురువుని పొగుడుతాడు ఒక కీర్తనలో. కాబట్టి వ్యాసరాయల యొక్క శిష్యుడు అనే దానికి ఇదొక ఆధారం కనకదాసుల జీవితంలో. అదేవిధంగా వ్యాసరాయలకు చాలా గొప్ప మనసు కలవాడు, ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం. ఆ రకంగా కనకదాసుల వారు, పురంధరదాసులు, వ్యాసరాయలు ఒకే సందర్భంలో జీవించినట్టుగా మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో కనకదాసుల వారి కాలంలో విజయనగర చక్రవర్తిగా
శ్రీకృష్ణదేవరాయలు ఉండేవాడు. కనకదాసుల వారు ఏ కులానికి చెందిన వ్యక్తి అన్నప్పుడు పరిశోధకుల్లో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఆయన వాల్మీకి కులానికి చెందిన వాడని, ఇంకా కొంతమంది అస్పృశ్య కులానికి చెందిన వాడని, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉండడం జరిగింది. అయితే స్వయంగా కనకదాసుల వారే చెప్పుకున్నట్టుగా, నావు కురుబరు నమ్మ దేవరు బీరయ్యా కావనమ్మ నరకుర హిందుగళ అని ఒక కీర్తనలో మేము కురుభవాళ్ళము అని ఆయన చెప్పుకున్నాడు. ఆ రకంగా ఆయన తన యొక్క కులాన్ని కూడా ఒకానొక సందర్భంలో అది అవసరం వచ్చినప్పుడు మాత్రమే చెప్పుకున్నాడు అన్నమాట. అలాగే హావనూరు అనేటువంటి ఆయన ఒక కవి, ఆయన ఏం చెప్తాడంటే, కనకదాసుల వారు దాస పంగడానికి అంటే దాస పంగడకు సంబంధించినటువంటి దాస వర్గానికి చేరినటువంటి వాడు. వీళ్ళ యొక్క వంశీకులు ఇప్పటికీ కాగినెల సమీపంలో కుమ్మూరు అనే గ్రామంలో ఇప్పటికీ నివసించి ఉన్నారు. వారు ఆ కాలంలో చుట్టుపక్కల కొన్ని గ్రామాలలో వాళ్ళు హక్కు పొందిండేవాళ్ళు. అంటే ఆ పన్నులు వసూలు చేసే అధికారాన్ని ఒక శ్రీముఖం ద్వారా వాళ్లకు ఇచ్చారు అని చెప్పడం జరుగుతుంది. ఆ కాలంలో రాజులు వీళ్ళ వంశీకులకి అక్కడ హక్కు ఇచ్చారనమాట, ఆ కొన్ని గ్రామాలకని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు గొర్రెల కాపరులు. అలాగే ప్రతి ఇంటిలో కూడా డొళ్ళు ఉండేదన్నమాట. ప్రతి ఇంట్లో డొళ్ళు ఉండేది ఆ కాలంలో వీళ్ళు వంశీకుల్లో, పూర్వీకులు. ఆ రకంగా వాళ్ళు కురుబ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ బీరయ్య భక్తులు, కురుబ కులస్తులు దాదాపు బీరయ్య భక్తులు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా బీరయ్యకు సంబంధించినటువంటి పాటలు, పద్యాలు, లేకుంటే జానపదాలు కర్ణాటకలో ఎక్కువగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ రోజుల్లో వడయార్లు అని కొంతమంది ఉండేవాళ్ళు. వడయార్లు అంటే పురోహిత వర్గం. కురుబలకి ఒక పురోహిత వర్గం ఉండేది. ఎలాగైతే బ్రాహ్మణ పూజారులు ఎలాగ ఉండేవాళ్ళు పురోహితులు, అలాగే కురుబలకు కూడా పురోహితులు ఎవరంటే వాళ్ళని వడయార్లు అని పిలిచేవారు అనమాట. ఈ వడయార్లు పురోహిత వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఈ వీరశైవ ఆచారాల్ని ప్రభావానికి లోనై వడయార్లుగా ఉండేవాళ్ళు. ఈ వడయార్ అనేటువంటి ఒక పురోహిత వర్గాన్ని సృష్టించేది హనుమత కులగురు అయినటువంటి రేవణ సిద్ధేశ్వరులు. ఆ రేవణ సిద్ధేశ్వరులు ఆ కాలంలో బ్రాహ్మణుల్ని వ్యతిరేకించేవాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క పౌరోహిత్యాన్ని వ్యతిరేకిస్తూ మనకు కూడా ఒక పూజారి వర్గం అవసరమని ఆయన భావించి ఈ పూజారులని కొన్ని వంశాల వాళ్ళని మీరు వడయార్లుగా ఉండండి ఆయన తయారు చేస్తాడనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వడయార్లు మనకు పురోహిత వర్గం అన్నమాట. ఈ రకంగా మన దాస వర్గాల్లో వడయార్లు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహించేవాళ్ళు. ముఖ్యంగా హాలు మతస్థులు అంటే కురుబలు హాలు మతస్థులు అనేవాళ్ళు ఒకప్పుడు. ఆ హాలు మతస్థులు మూల పంగడ వాళ్ళు, మూలం హాలు మతస్థులు. వాళ్ళ నుంచి వివిధ పేర్లు వచ్చినాయంటే కురుమ, కురుబ, దంగర్, ఇలా ఇడయార్ అని. ఈ హాలు మతస్థులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మూల నివాసులు. వాస్తవానికి వాళ్ళు ఉత్తర భారతదేశం, దక్షిణ అన్ని చోట్ల ఉన్నారు. అయితే మూల నివాసులుగా ఎక్కువగా ఉండేది దక్షిణ భారతదేశం, అందులో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఈ ఫాదర్ హెరాస్ అనేటువంటి ఒక ఆయన, ఒక హిస్టరియన్, ఆయన ఏం చెప్తాడంటే, హరప్ప మరియు మొహంజదారోలో దొరికినటువంటి ఒక పురాతన కట్టడాలు, పురాతన శిలాలు ఇవన్నీ ఆయన
చూసి పరిశోధన చేసిన వ్యక్తి అయినా ఆయన అక్కడ ఒక చిత్రలిపి దొరుకుతుంది హరప్ప మొహంజోదారోలో. అక్కడ దొరికినటువంటి ఆ చిత్రలిపి ఆధారం ఏముందంటే వీళ్ళు కళ్ అరు ఆ చిత్రలిపి ఆధారంగా ఆయన కళ్ళరు అనే పదాలు గమనిస్తాడు. కళ్ళరు అంటే పాలు అని, కళ్ అంటే ఉత్పాదకులు, కళ్ అనేవాళ్ళు కళ్ అనే దాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు. కళ్ అంటే పాలు అని, నీరు లేదంటే పాలు అని రసం అంటాం కదా. కాబట్టి కళ్ ఉత్పత్తి చేసే వాళ్ళే హాలు మతస్థులు. మనం కళ్ళు అంటాం తెలుగులో. కళ్ళు అంటే తెల్లటి నీరు అని, అది కళ్ళు ఇప్పుడు లేదు. గీత కార్మికులు ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ కళ్ళు గీసేవాళ్ళు. సో కళ్ళు అనే పదానికి తెల్లని పాలు అని. కానీ హాలు మతస్థులు ఏంటంటే పాలుని పిండేవాళ్ళు, ఎక్కువగా పాలని తీసుకొని అమ్మేవాళ్ళు, పాల ఉత్పత్తులని ఆయన పెంచేవాళ్ళు అనమాట. కాబట్టి అరు అంటే పాలు, ఆ పాలు ఉత్పత్తి చేసేవాళ్ళే హాలు మతస్థులు అని. వీళ్ళు ముఖ్యంగా వ్యవసాయము పశుపాలన రెండు విషయాలు చేసే, ఒకటి గొర్రెలు కాస్తూ మళ్ళీ వ్యవసాయము పశుపోషణ రెండు చేసేవాళ్ళు. ఈ కర్ణాటక అనేటువంటి ఈ పదం ఎలా వచ్చిందన్నప్పుడు ఈయన చెప్పినట్టు ఫాదర్ హెరాస్ అవర్ ఏం చెప్తారంటే ఈ అరనాడు, ఈ అరనాడే కర్నాడు లేకుంటే కన్నరనాడు, కన్నడ నాడు అని అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కన్నడ నాడు అనేది జనాంగానికి సంబంధించినటువంటి శబ్దం, కళ్ళరనాడు అని. ఈ హెరాస్ రవన్న, ఈ హరాస్ అని చెప్పినట్టుగానే మనము ఈ కర్ణాటకలో మూల నివాసులు, ఈ కర్ణాటకను నిర్మించిన వాళ్ళు కురుబలు అని చెప్పొచ్చు అనమాట. సరే, ఇది ఒక రకంగా ఉంటే, ఇంకొక రకంగా భారతదేశంలో ఆర్యులు రావడానికంటే ముందు ఎవరున్నారు ఇక్కడ అంటే మూల నివాసులు ద్రావిడులు. ఈ ద్రావిడులు ఆర్యుల కంటే ముందు ఉన్నారు ఇక్కడ. ఈ ద్రావిడుల యొక్క దేవుడు రుద్ర. ఈ రుద్ర అంటే శివుడు. ఈ రుద్రని ఆర్యులు ఏం చేశారంటే తన వేదంలో చేర్చుకున్నారు రుద్రుణ్ణి. ఈ రుద్ర అనే దేవుణ్ణి వేదంలో చేర్చుకొని ఏం చెప్పారంటే వేదంలో ఇతను ఒక దొంగ అని ముద్ర వేశారు. రుద్ర కళ్ళరు ద థీఫ్స్ అంటారు. ఆయన ఒక దొంగ మాదిరి, లేదంటే ఆయన ఒక పెద్దగా ప్రాధాన్యత లేని వ్యక్తిగా ఆయన ఋగ్వేదంలో రుద్ర అనే అధ్యాయంలో నమక చమక అనేటువంటి సందర్భంలో అనువాదంలో ఏం చెప్పారంటే తస్కరణాంతే నమో నమః అని ఒక ప్రయోగం. తస్కరణాంతే నమో నమః అంటే దొంగలుగా వాళ్ళని సృష్టించినారనమాట రుద్రుని. ఇక్కడ పాలు అంటే ఉత్పాదకుడు కులదేవత, పాలు యొక్క ఉత్పాదక చేసే వాళ్ళ కులదేవత నీకు నమస్కారము అనే దాన్ని వదిలేసి వీళ్ళు ఒక దొంగలుగా ముద్ర వేసినారు. తస్కరణాంతే నమో నమః అని. కాబట్టి ఈ కురుభ జనాంగం ఏదైతే ఉందో, హాలు మతస్థులు అయితే ఎవరున్నారో వీళ్ళందరూ కూడా శివారాధకులు. వీళ్ళది సంప్రదాయము రేవణ సిద్ధ సాంప్రదాయం, అంటే సిద్ధ సాంప్రదాయం అన్నది. రేవణ సిద్ధ సాంప్రదాయం, దాని సిద్ధ సాంప్రదాయాలు రేవణ సిద్ధ, అమోఘ సిద్ధ, కరీ సిద్ధ, ఇలా పేర్లు ఉంటాయి మనకి. అంటే సిద్ధులు మన వాళ్ళంతా కూడా శివారాధకులు సిద్ధులు. వీళ్ళు కొంతమంది వీరశైవాన్ని కూడా ఒప్పుకొని ఇష్టలింగధారి అయి ఒడయ కులదవరు అయినారంట. కొంతమంది వీరశైవంలోకి వెళ్ళినారు. అంతకుముందు కొంతమంది బౌద్ధం జైనంలో కూడా మన హాలు మతస్థులు చేరినారు. అలాగే కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా వీళ్ళున్నారు ఒడయర్లు. ఆంధ్రాలో కూడా అనంతపురం పరిసర ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలో చాలా మంది ఒడియార్లు ఉన్నారు ఇప్పటికీ. రేవణ సిద్ధ సాంప్రదాయమే మనది కొనసాగుతుంది ఇప్పటికీ కూడా. రేవణ సిద్ధ మఠాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా కొంతమంది వైష్ణవాన్ని కూడా సాంప్రదాయంగా చేసుకున్నారు. ఎప్పుడు అదే అంటే
మనకి ముఖ్యంగా మనమంతా కూడా శైవులైనప్పటికీ వాళ్ళు కర్ణాటకలో శైవ సాంప్రదాయం వచ్చినప్పుడు అంటే ఈ 12వ శతాబ్దంలో శైవం విపరీతంగా లింగారాధన ప్రారంభమైంది. వాస్తవానికి శివలింగ పూజ చేసిన వాళ్ళు మొట్టమొదట హాలు మతస్థులు. అది హరప్ప మొహంజదారోలో తెలుసు మనకి. అక్కడే పశుపతి అనేటువంటి పేరుతో మనం శివుణ్ణి పూజించామన్నమాట. ఈ రకంగా శైవ మతాన్ని పూజిస్తూ కూడా ఎప్పుడైతే ఈ రామానుజాచార్యుల వారు కర్ణాటకలో వచ్చి తన యొక్క విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసేటప్పుడు ఆయన యొక్క ప్రభావానికి లోనైన వాళ్ళు కొంతమంది హొయసాల అనే ప్రాంతంలో విష్ణు భక్తిని ఉపదేశిస్తే కొంతమంది ఆయన దగ్గర శిష్యులుగా చేరి వాళ్ళు వైష్ణవాన్ని స్వీకరించడం జరుగుతుంది. అప్పుడే వాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజించడం జరుగుతుంది ఇంటి దేవుడుగా. అంతకుముందు మనమంతా కూడా శైవ మతాన్ని అవలంబించాం. భస్మానికి బదులుగా కుంకుమ తిలకం పెట్టేది ప్రారంభం చేసుకున్నారు. మనమంతా భస్మ ధారణ చేసేవాళ్ళం శివ పూజకులు. అయితే ఎప్పుడైతే విష్ణువుని పూజించడం కొంతమంది ప్రారంభించారు, వాళ్ళు భస్మానికి బదులుగా కుంకుమని వాళ్ళు మత చిహ్నంగా పెట్టేవాళ్ళు అనమాట. అయితే అదే రోజుల్లోనే మనం ఒకటి గమనించాలా, తిరుపతి దగ్గర ఉన్నటువంటి కాళహస్తికి మనం వెళ్ళేవాళ్ళం ఎక్కువ మంది. అయితే శైవులు కాళహస్తికి వెళితే వైష్ణవులు తిరుపతికి వెళ్ళేవాళ్ళు. ఈ రకంగా 12వ శతాబ్దంలో అంటే ఆయన రామానుజాచార్యులు వచ్చింది 1000 చిల్లర, అంటే ఆయన 11వ శతాబ్దంలో జీవించిన వ్యక్తి. ఆయన ద్వారా కొంతమంది వైష్ణవాన్ని తీసుకొని వాళ్ళు దాసులుగా ఉన్నారన్నమాట. ఈ రకంగా హాలు మతస్థులు మొదట్లో శైవులు, తర్వాత బౌద్ధులుగా కొంతమంది, జైనులుగా కొంతమంది, లింగాయత ధర్మానికి కొంతమంది, అంటే వీరశైవులుగా కొంతమంది వైష్ణవాన్ని కూడా తీసుకొని, అంటే వాళ్ళకి తెలియకపోవడం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రభావానికి వాళ్ళు గురి కావాల్సి వచ్చిందనమాట. ఆ రకంగా ఇప్పటికీ కూడా మనం గమనిస్తే కాళహస్తికి ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి. తమ ఇంటి దేవుడు కాళహస్తీశ్వరుడుగా వెళ్తున్నారు. ఇంకా కొంతమంది శ్రీశైలానికి, ఎక్కువ మంది శ్రీశైలానికి గుడ్డద మల్లయ్య అనేటువంటి పేరుతో ఆయన్ని పిలుస్తూ వెళ్ళేవాళ్ళు మన హాలు మతస్థులు ఉన్నారు. బళ్ళారి జిల్లాలో హూవిన హడగల్ అనేటువంటి తాలూకాలో మైలారలింగ అనే శివుని యొక్క అవతారం ఉంది, మైలారలింగేశ్వరుడు. అక్కడ మల్లాసుర మణికాసురను ఆయన చంపి లోక కంటకాన్ని నివారణ చేశారనే నమ్మకం ఉంది అక్కడ. ఆ రకంగా ఆయన మైలార అనేటువంటి ఒక అవతారంగా వచ్చి ఒక రాక్షసుని చంపుతాడనమాట. అదే మైలారలింగేశ్వర స్వామి, శివుని యొక్క అంశ. కాబట్టి ఇప్పటికీ కూడా అక్కడ జాతర జరుగుతుంది. బెంగళూరు, కోలార వీళ్ళందరూ కూడా దూరం దూరం నుంచి ఇక్కడికి వస్తారనమాట. ఇది ఈ రకంగా బహుశా ఈ కురుబకుల కనకదాసు కూడా, మన కురుబకులానికి చెందిన కనకదాసు కూడా పూర్వజులు వీర శైవ ధర్మి అయినటువంటి విజయనగర సంగమ వంశమైనటువంటి, తర్వాత ప్రాబల్యానికి వచ్చినటువంటి వైష్ణవ పారంపర్యత తుళువ రాజుల కాలంలో, అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వైష్ణవ ధర్మాన్ని రాజులు అనుసరించేవాళ్ళు కాబట్టి కనకదాసుల వారు కూడా వాళ్ళ యొక్క ప్రాబల్యానికి లోనై, వాళ్ళ కనకదాసుల యొక్క కుటుంబము పూర్వీకులు కూడా వైష్ణవాన్ని స్వీకరించి ఉండొచ్చు అని మన పరిశోధన ద్వారా తెలుస్తూ ఉంది. అంటే రాజు ఏ మతాన్ని అయితే పాలించేవాడో, ఏ మతాన్ని అయితే అవలంబించేవాడో, అదే కాలంలో మిగతా వాళ్ళు కూడా ఎక్కువగా ఆ మతాన్ని అవలంబించేదానికి అవకాశం మనకి ఇప్పుడు తెలుసు. చాలామంది అయోధ్య రామదేవాలయానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయోధ్య రామాలయానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి చాలామంది అయోధ్యకు వెళ్తున్నారు, గుడి కట్టారు కాబట్టి. సో ఈ రకంగా అనమాట రాజు యొక్క, ఏదైతే రాజు ఎవరినైతే పూజిస్తుంటాడో
రాజు ఎవరికైతే ప్రాధాన్యం ఇస్తుంటాడో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా దండనాయకులు కావచ్చు, సైనికులు కావచ్చు, వాళ్ళు కూడా ఆ రాజుని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ రకంగా కనకదాసు సంబంధికులు కూడా విష్ణు ఉపాసకులు అయినారనమాట. ఎందుకంటే మతానికి రాజకారణానికి చాలా సంబంధం ఉంది. ఏదే దేశంలో కావచ్చు, యావదే కాలంలో కావచ్చు, మత ధర్మం అనేది రాజు యొక్క ఆశ్రయం ఉంటే తప్ప ప్రచారం కాదు. కాబట్టి కాలధర్మానికి అనుగుణంగా కనకదాసుల వారు కూడా వైష్ణవాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తప్ప ఆయన శైవాన్ని పూర్తిగా అయితే వదిలేయలేదు. అంటే ఆయనది ఒక అద్వైతం. ఆయన శివుణ్ణి విష్ణువుని సమానంగా చూసినటువంటి వ్యక్తి కనకదాసుల వారు. కాబట్టి కనకదాసుల వారు దీక్ష, కనక దీక్ష అనేది తీసుకుంటాడు. దీనికి సంబంధించి కూడా కనకదాస అనేది మనకి కెలవరు అంటే కొంతమంది కనక దీక్ష తర్వాత ఆయన కనకదాసు అయినాడని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళు చెప్పినట్టుగా కాళిదాస, దేవదాస ఎలాగైతే ఉన్నారో కనకదాసు కూడా ఉన్నాడంతే. ఆయన ఏం ప్రత్యేకంగా కనక దీక్ష చేసుకోలేదని, ఆయన దాసుడుగా మారలేదని కొంతమంది వాదన. ఎందుకంటే చిన్నప్పుడు ఆయనకి కనక అనే పేరు ఉంది. ఎందుకంటే తిరుపతి తిమ్మప్ప దేవస్థానం ఉండేది శేషాచలం అడవుల్లో. అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి కనకగిరి అనే పేరు కాబట్టి అప్పుడు ఆయనకి కనక అనే పేరు వచ్చింది. అంతేకాకుండా చిన్నప్పుడు అయినా కనకదాసు అని పిలిచేవాళ్ళని. కాళిదాసు, దేవదాసు ఎలాగైతే కాళిదాసు మన హాలుగు కురుగుడు ఆ రకంగా ఉన్నాడు తప్ప ఆయన ఏం కనక దీక్ష తీసుకోలేదు అని చెప్తారు. అంటే దాసుడిగా ఆయన మధ్యలో మారలేదు. చిన్నప్పుడే ఆయనకు కనకదాసు పేరు ఉంది అని కొన్ని పరిశోధనల వల్ల తెలుస్తూ ఉంది. కనకదాసు కూడా రామధాన్య చరిత్రలో కానీ, హరిభక్తి సారంలో కానీ, ఆయన రాసిన నళ చరిత్రలో కూడా అంకితం అనేది ఆయన ఎక్కడ పెట్టుకోలేదు దాని పేరు మీద. కనకదాస అనేటువంటి పేరు మనకి ఎక్కడ కనపడదు దాంట్లో అంకితనామంలో కూడా. కానీ మోహన తరంగిణి అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన ఏం చెప్తాడంటే, నెట్టన కనకదాసన కావ్య దోళ్ దోష తొట్టితు మేల్గతి కీళ్ కనకదాసోత్తమ తనగే కృత్తివేల్ది కనకదాసోత్తమ సుజ్ఞాన వధూటి. అంటే కొన్ని సందర్భాల్లో కీర్తనల్లో చుణియోಳು కనకదాసన తప్పదే కనకగే వరగల కొడువంత భీమరాయ. ఈ రకంగా కనక కనక అనే పదాన్ని కొన్ని చోట్ల ఆయన వర్ణించడం జరుగుతుంది. కనక ప్రియ తిరుపతియ గిరి ఆదికేశవన ఒలిదు నిలిసిత అని ఒక దగ్గర, ముండిగలలో కూడా కనక నాడిద గుట్టు ఆది కేశవ బల్ల చందమామ ಕಾಗಿ ನೆಲೆಯ ಕನಕದಾಸ ಹೇಳಿದಂತೆ ಮುಂಡಿಗೆ ಬಲ್ಲನು ಆದಿ ಕೇಶವನೊಬ್ಬನು ಹರಿದಾಸರ ಕನಕ ಹಾಕಿದ ನುಡಿಕಿಯ ಆದಿಕೇಶವನ ನಾಣೆ ಬಲ್ಲವರು ಹೇಳಿ ಬೆಡಗೆ ಬಲ್ಲರೇ ಪೇಳಿ ದೇವದ ಕನಕದಾಸ ಎನ್ನುಡೆಯ ಕೇಶವ ಬಲ್ಲನೆ ಬೆಡಗೆ ಎಲ್ಲರೂ ಹೇಳಿರಿ ಕನಕ ಹೇಳಿದ ಮಾತು ಎಲ್ಲರೂ ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಿ ಕನಕನು ಹೇಳಿದ ಬೆಡುಗು ಕಂಡವರು ನೀವು ಕೇಳಿ ತಿಳಿದು ನಿಮ್ಮ ಮನದಲ್ಲಿ ನೋಡಿ. ఈ రకంగా కనక, కనకప్ప, కనకదాసోత్తమ ఇలా పేర్లు ఆయన కీర్తనలోని పుస్తకాల్లో కూడా మనకి కనబడడం జరుగుతుందన్నమాట. కాబట్టి కనకదాస అనే పదం చాలా దగ్గర ఆయన ప్రయోగించడం జరుగుతుంది. ఈ రకంగా కనకదాస దీక్ష ఆయన తీసుకోక ముందే, అంటే ఆయన ఒక దాసుడుగా వ్యాసరాయం దగ్గర దీక్ష తీసుకొని ఊరు తిరగలాడేదానికంటే ముందే, దాసను కాకుండా ముందే ఆయనకి కనకదాస అనే పేరు ఉంది అని చెప్పేసి మోహన తరంగిణులు ఆయన రాశాడు అని చెప్తారు. అంటే వీళ్ళు దాస వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి కనకదాసన వచ్చింది తప్ప ఆయన ఏమి ప్రత్యేకంగా దాస దీక్ష తీసుకున్నప్పుడు కనకదాసని రాలేదు. వీళ్ళు దాసులు, వీళ్ళు వంశస్థులే దాసులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఇటీవల కాలంలో
కొన్ని పరిశోధనల వల్ల తెలిసింది ఏంటంటే వీళ్ళు దాస వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి కనకదాసుల వారు ఆయన పుట్టుకతోనే దాసవర్గం వారు కాబట్టి ఆయన కనకదాస అని వచ్చింది తప్ప ప్రత్యేకంగా ఆయన దాస దీక్ష తీసుకోలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకొక సందర్భంలో ఆయన గురించి చెప్పాలంటే ఆత్మయావకుల జీవయావకుల ఆతనులిద మేలే యాతరకులవయ్యా. అంటే ఆత్మయావకులము జీవయావకులము ఆతనులిద మేలే, ఆ పరమేశ్వరుడు నీకు దయచేసిన తర్వాత మనకి ఏది కులం కాబట్టి కనకదాసులు వారికి కులానికి పరిమితం చేయకూడదు. ఆయన కులం లేని వ్యక్తి, ఆయన విశ్వ మానవులు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన తనని ప్రశ్నించిన వాళ్ళకి ఒకసారి చెప్తాడు అనమాట, నీవెవరు అన్నప్పుడు, ఏ కులం వారు అన్నప్పుడు, యాతరవనందు సెరలి జగన్నాథ మాడిదనుంద నరరూపవయ్య అంటాడు ఒక కీర్తనలో. నన్ను మీరు అడుగుతున్నారా నీవెవరని? నేనెవరంటే జగన్నాథ చేసినటువంటి ఒక నర రూపం, నాకు దేవుడు ఒక నర రూపం ఇచ్చాడే, దేవుని బిడ్డని నేను తప్ప నాకు కులం లేదు అంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి మనము ఒక కులాన్ని ఆపాదించడం సరికాదు అంటారు పరిశోధకులు. రంగనాథనే నిన్న డింగరిగను నాను డంగురవ హొయసయ్య దాసనేందు అంటాడు ఇంకో దగ్గర. రంగనాథనే అంటే ఓ దేవా నిన్న డింగరిగనునా, నీ యొక్క కుమారుడినయ్యా, డంగుర వయసయ్యా, తప్పుడుతో నువ్వు డంగుర కొట్టయా దాసనందు అని ఆయనే చెప్పుకుంటాడు అనమాట ఒక సందర్భంలో. కాబట్టి దేవుని దృష్టిలో అందరూ సమానులే అయినప్పుడు మధ్యలో కులం ఏంటి అని చెప్పి ఆయన చెప్తాడు. హరిదాసరు అన్నటువంటి ఒక బంధు బలగానికి చెందినవాడిని నేను అని చెప్పుకుంటాడు. ఇంకో సందర్భంలో కులం గురించి ఆయన మాట్లాడుతూ కుల కుల కులవెందు ಹೊಡೆದಾಡದಿರಿ ನಿಮ್ಮ కులద నెల ఏనాదురు బల్లిరా అని చెప్పి కులం గురించి కూడా ఆయన విమర్శిస్తాడనమాట. ఇదంతా అయినప్పుడు కూడా ఈ సమాజంలో ఆయనని చీత్కరణ ధోరణితో చూసినట్టుగా మనం చెప్పవచ్చు. ఆయన అవమానాలు చేశారన్నమాట కులం ఆధారంగా. బుద్ధ, బసవ, కనక, కబీర్ వీళ్ళందరూ కూడా వాస్తవానికి విశ్వమానవులు. ఇలాంటి వాళ్ళని ఒక సంకుచితమైనటువంటి కులానికి చెందిన వ్యక్తిగా, ఒక కులానికి చెందినటువంటి వ్యక్తిగా మనల్ని పరిగణించకూడదు. కనకదాసులు ಹುಟ್ಟಿನಿಂದ ಶೂದ್ರರಾಗಿ ನಿಷ್ಠೆಯಿಂದ ಬ್ರಾಹ್ಮಣರಾಗಿ ಇಷ್ಟದಿಂದ ಭಾಗವತರಾಗಿ ಕಟ್ಟೆ ಕಡೆಗೆ ದೇವರನ್ನು ಕಂಡವರಾಗಿ పుణ్య శ్లోకరనిసిದರು ఎందుకొండు తృప్తవాగుతుంది అంటాడు. చివరిగా కనకదాసుల గురించి పరిశోధకులు ఏం చెప్తారంటే ಹುಟ್ಟಿನಿಂದ ಶೂದ್ರರಾಗಿ, ఆయన జన్మతః శూద్ర కులంలో పుట్టినప్పటికీ నిష్ఠయింద బ్రాహ్మణరాగి, ఆయన ఎంత నిష్ఠ అంటే సద్బ్రాహ్మణుడు ఎంత నిష్ఠగా ఉంటాడో అంత నిష్ఠగా ఆయన జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఇష్టದಿಂದ భాగవతరాగి, ఆయన భాగవతులైనారంటే భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించి ప్రార్థించి పూజించేవాళ్ళు భాగవతులు అంటాం మనం. శ్రీహరిని ప్రార్థించేవాడు కాబట్టి ఇష్టದಿಂದ ఆయన ఇష్టపూర్వకంగా దాసుడై శ్రీహరితో నిరంతరం ఆయన సంపర్కంలో ఉండేవాడు. అంటే ఆ దేవుని నిరంతరము స్మరించేవాడు అనమాట. చివరికైనా కట్టె కడగే దేవరన్న కండవరాగి, చివరిగా ఆయన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా పుణ్య శ్లోకరనిసిద్దరు అంటారు ఆయన్ని. అంటే ಹುಟ್ಟಿನಿಂದ ಶೂದ್ರರಾಗಿ, పుట్టుకతో శూద్రుడై, నిష్ఠయింత బ్రాహ్మణుని, నిష్ఠతో బ్రాహ్మణుడై, ఇష్టం ప్రకారము భాగవతుడై, చివరికి ఆ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా, దేవునిలో విలీనమైనటువంటి వ్యక్తి కనకదాసు అని చెప్తూ, కనకదాసు వారు ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈయన విశ్వమానవుడు. ఈయన విశ్వమానవ సౌభ్రాతృత్వం కొరకు పాటుపడినవాడు. అంతేకాదు ఆయన ఈ సృష్టిలో చరాచర అన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు అనేవాడు. అంటే కేవలం మనుషులే కాదు, పశు పక్షాదులు, అణువు అన్నిటిలో కూడా ఆ పరమాత్ముడు ఉన్నాడని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి
కనకదాస్. గాడ్ ఈజ్ ఆమెన్ ప్రజెంట్ అంటాం కదా. సో సర్వాంతర్యామిని చెప్పినటువంటి వ్యక్తి కనకదాస్. అందుకే ఆయన్ని విశ్వమానవునిగా చెప్పవచ్చు.